హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. రేపనేది వస్తుందో రాదో మనకు తెలియదు. ఈరోజు మాత్రం ఈ క్షణం ఆనందించు, అలాగే ఆస్వాదించు. జీవితం అనేది ఒక తరం పాటే ఉంటుంది. అదే మంచి పేరు చిరకాలం వరకు ఉంటుంది. ఆస్తులు కాదు, పేరును సంపాదించండి. జీవితం అనేది పారే నది లాంటిది. ఒకే చోట ఆగిపోతే నీరు మురికిగా అవుతుంది. అలాగే జీవితం కూడా అంతే. మార్పుకు సిద్ధంగా ఉన్నప్పుడే కొత్త ప్రపంచాన్ని చూడగలం. ఆనందం అనేది మన విషయాలకు పంచుకోవడానికి ఎంచుకున్న మనిషి అయినా కూడా ఆధారపడి ఉంటుంది. మంచివారు ఎప్పుడూ మొండిగానే ఉంటారు, ఎందుకంటే వారికి నటించడం తెలియదు కాబట్టి. వారిని అర్థం చేసుకోండి. కోపం అనేది 10 వ్యాధులకు తెచ్చిపెడితే చిరునవ్వు అనేది 1000 వ్యాధులను నయం చేస్తుంది. మనల్ని అర్థం చేసుకునే ప్రతి వ్యక్తి ఒక అద్దం లాంటివాడే. ఎందుకు అంటే మనల్ని మనమే అందులో చూసుకుంటాం కాబట్టి. నిజమే కదండి. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనిషికి నాలుక ఒకటే, కానీ చెవులు మాత్రం 2. దీని అర్థం ఏంటో మీకు తెలుసా? తక్కువగా మాట్లాడు, ఎక్కువగా విను అని. అర్థమైంది కదండి. డబ్బులు పొదుపు చేసేవాడి కంటే మాటలు అదుపు చేసేవాడే అత్యంత సంపన్నుడు. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, అబద్ధం ఆడలేక అని గుర్తుంచుకోండి. అలాగే మోసం చేయలేక. విద్యా వివేకం మరియు పరిజ్ఞానం ఇవి బావిలో నీళ్ళ లాంటివి, తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలను ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే అవుతుంది. ఈ ప్రపంచంలో ఒక అమ్మాయిని ఏ అబ్బాయి కూడా తన తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించలేడు. నిజమే కదండి. విజయం అనేది ఎప్పుడూ కూడా మనకు ఉత్తమమైన గురువుగా ఉండలేదు. నువ్వు ఏమిటో, నీకు ఎవరేమిటో ఓటమి మాత్రమే తెలుపుతుంది. గుర్తుంచుకోండి. జీవితంలో ఉత్తమమైన గురువు ఒక ఓటమి మాత్రమే. మనిషిలో ఉత్సాహం అనేది పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది. అంతేకాక మనసును నిరంతరం పవిత్రతతో నింపుతుంది. దాచి ఏం చేస్తావు? ఎలా తీసుకుపోతావు? ఎక్కడికని తీసుకుపోతాం? శవం మీద కప్పే గుడ్డకు జేబు కూడా ఉండదే. అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు. జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం కూడా ఉండదు. ఒక మనిషి మరణిస్తే ఆ మనిషికి తప్ప అందరికీ తెలుస్తుంది. కానీ మనసు మరణిస్తే ఆ మనిషికి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. నిజమే కదండి. గాయం ప్రతి ఒక్కరి గుండెల్లో మంటని రేపుతుంది. కొందరు దాన్ని కన్నీళ్ల రూపంలో చూపిస్తే మరికొందరు మాత్రం చిరునవ్వు రూపంలో దాచేస్తారు. తాబేలును నేలపై వదిలి దాని వేగంలో పాలను వెతుకుతూ ఉంటాం, కానీ దాన్ని నీళ్ళల్లో వదిలితే పట్టుకోగలమా? ఉండాల్సిన చోట ఉంటే మాత్రమే ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే. ఒక మంచివాడు పతనమయ్యాడు అంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటయ్యారని అర్థం. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టే వాళ్ళ మన చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. పనిని ప్రేమించు. గెలుపు ఓటములు ప్రసక్తిని పక్కన పెట్టు. చేసే పనిలో ప్రశాంతత వెతుకు. మనస్సు నిర్మలమవుతుంది. అలాగే జీవితం అనేది సంపూర్ణమవుతుంది. విజయం ఎప్పుడూ కూడా మనం తీసుకునే ముందస్తు ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. ముందస్తు ప్రణాళిక లేని మనం తీసుకున్న వాటిని ఆధారపడి ఉంటుంది. ఆ ప్రణాళిక లేని వాటిని అపజయానికి దారి తీస్తుంది. విమర్శించి విలువ తగ్గించుకోవడం కన్నా విశ్లేషించి సరిచేయడం ఉత్తమం. సరైనదే అయితే ప్రశ్నించి ప్రోత్సహించడం ఉత్తమని లక్షణం. నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది,
కానీ దానివల్ల కలిగే గాయం మాత్రం ఊహించలేనిదవుతుంది. అందుకే దేనిని ఎవ్వరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి. ఆలోచించి తీసుకున్న నిర్ణయం అనేది కష్టపడి తెచ్చుకున్న అవకాశం, ఓటమి తర్వాత వచ్చే అనుభవం, గొప్ప వ్యక్తిత్వం వల్ల వచ్చే అభిమానం ఎప్పుడూ వృధాగా పోవు. భగవంతుడు ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మొయ్యగలిగిన దాన్ని కొనలేడు ఎవ్వరు కూడా. అలాగే దాన్ని కొనగలిగిన వ్యక్తి దాన్ని మోయలేడు. విచిత్రం కదా. ఆశ అనేది జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక అనేది భగవంతుణ్ణి నమ్మేలా చేస్తుంది. మరియు బాధ అనేది ఒక మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్ముకునేలా చేస్తుంది. ధైర్యంగా ఉండు. కాబట్టి ధనం ఎక్కువగా ఉన్నప్పుడు ఖర్చు చేసే గుణం తగ్గించుకో. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు మాటలను అదుపు చేసుకునే గుణాన్ని అలవాటు చేసుకో. నీకు ఇష్టం వచ్చినట్టు జీవించే హక్కు నీకు ఎలా ఉందో, ఆ ఇష్టం వలన వేరొకరు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీకే ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకునే విద్యార్థిగానే ఉండు. అది నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళుతుంది. మనం ఏదైనా తింటే కడుపులోనే ఉండిపోదు కదా. కానీ మనం ఎవరినైనా ఒక్క మాట అంటే వారి మనసులో అలానే నాటుకుపోతుంది. అందుకే ఎవరినైనా ఒక మాట అనే ముందు 100 సార్లు ముందు వెనుక ఆలోచించి మాట్లాడండి. తల్లిదండ్రులు ఎలా పెంచారు అనేది ముఖ్యం కాదు, నువ్వు ఎలా పెరిగావు అనేదే ముఖ్యం. ఎందుకు అంటే దానిపైనే నీ సంస్కారం మరియు తెలివితేటలు ఆధారపడి ఉంటాయి. గాలి లేని గదిలో ఒక రోజంతా ఉండగలవేమో, కానీ విలువ లేని చోట మాత్రం ఒక్క క్షణం కూడా నిలబడి ఉండలేము. జీవితంలోని అత్యంత చీకటి సమయంలో కూడా వెలుతురి వైపు తిరిగి చూడగలిగే వాడే ఎప్పుడూ ఆనందంగా ఉండగలడు. మిమ్మల్ని నిజంగా ప్రేమించని వారు ఈ 3 పనులు తప్పకుండా చేస్తారు. మొదటిది, మీతో ఎప్పుడూ కోపంగా ఉండరు. రెండవది, మీ ప్రేమను బహుమతులతో కొలుస్తూ ఉంటారు. ఇక 3వ దానికి వస్తే, మీతో ప్రయోజనకరంగా ఉన్నప్పుడు మాత్రమే మిమ్మల్ని గౌరవిస్తూ ఉంటారు. మీరు అర్థం చేసుకోండి. మీకెప్పుడైనా నేను బలహీనుణ్ణి, అలాగే పేదవాణ్ణి, ఏమీ సాధించలేను అనే భావన కలిగితే ఒక్క రాత్రి దోమలు ఉన్న గదిలో నిద్రించి చూడండి. అంత బలహీనమైన దోమలు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టగలవో మీకు అర్థమైతే మీ బలం మీకు తెలుస్తుంది. ఒక మనిషి తనను గొప్పవాడు అనుకోవడం ఎంత పెద్ద తప్పో, అలాగే తక్కువవాడు అనుకోవడం కూడా అంతే పెద్ద తప్పు అవుతుంది. మొదటిది గర్వానికి చిహ్నం, ఇక రెండవది పిరికితనానికి దారితీస్తుంది. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. మరి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం పక్కనున్న బెల్ సింబల్ని అయితే క్లిక్ చేసేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో అయితే మరిన్ని మోటివేషనల్ కోట్స్తో, అలాగే జీవిత సత్యాలు ఏంటి అన్నది, మరిన్ని మంచి మాటలు, మంచి సూక్తులతో అయితే మళ్ళీ మనం రేపటి వీడియోలో అయితే కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన ఛానల్ని.